బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ అసెట్స్ రాస్తాము. బ్యాలెన్స్ షీట్కి వచ్చేసరికి లయబిలిటీస్ అంటే నీకుండే అప్పులు, అసెట్స్ అంటే నీకుండే ఆస్తులు, నీకు ఉండే మెషినరీ ఇవన్నీ. మెషినరీ ఉందనుకో, అది నీ అసెట్. నీకు ఇప్పుడు చేతిలో క్యాష్ ఉంది, క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ, క్యాష్ ఎట్ బ్యాంక్ కానీ. డెటార్స్, నీకు డెటార్స్ అంటే నువ్వు అప్పు ఇచ్చిన వాళ్ళు, నీ దగ్గర అప్పు తీసుకున్నోళ్ళు, సండ్రీ డెటార్స్. వాళ్ళు కూడా నీ ఆస్తే, ఎందుకంటే వాళ్ళు ఏ టైంలో అయినా నీకు మనీ ఇవ్వాలి కాబట్టి. డెటార్స్ నీ ఆస్తే, స్టాక్ నీ ఆస్తే, నీ దగ్గర ఉండే ఫర్నిచర్, నీ దగ్గర ఉండే ల్యాండ్, బిల్డింగ్స్, ఇవన్నీ నీ ఆస్తే. అవన్నీ రైట్ సైడ్లో రాస్తావు అసెట్స్. లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్, ఎల్ గుర్తుపెట్టుకో. అట్లా లయబిలిటీస్లో ఏం రాస్తావు అంటే క్రెడిటర్స్. అంటే నువ్వు ఎవరికైనా అప్పు ఉన్నావు అనుకో, వాళ్ళని క్రెడిటర్స్ అంటారు. నీకెవరైనా అప్పు ఉన్నారనుకో, వాళ్ళని డెటార్స్ అంటారు. క్రెడిటర్స్ నీకు లయబిలిటీస్ కింద రాసేస్తావు. బిల్స్ పేయబుల్ అంటే నువ్వు ఇంకా కట్టలే కానీ కట్టాల్సి ఉన్న బిల్స్, అవి నీకు అప్పే, లయబిలిటీస్ లెఫ్ట్ సైడ్ రాస్తావు. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే నీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, నువ్వు ఎక్స్పెండిచర్ చేసినావు కానీ తర్వాత కడతా అన్నావు, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు వాటిని. అది నీకు అప్పే, లయబిలిటీ. సో లెఫ్ట్ సైడ్ రాస్తావు, లెఫ్ట్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ రాస్తావు. లోన్ నీకు అప్పే, అది లెఫ్ట్ సైడ్ రాస్తావు. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అంటే నీకు ఎట్లా చెప్పాలి, నువ్వు ఆల్రెడీ కొంచెం ఖర్చు పెట్టి కొనుక్కున్నావు స్టాక్, కానీ నువ్వు అది మొత్తం యూజ్ చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చర్ చేయాలి, అది నీకు రిజర్వ్. అంటే నీకు పెట్టిన ఎక్స్పెన్స్కి దాని ఫంక్షనాలిటీ ఇంకా కాలే, నువ్వు ఖర్చు పెట్టిన దానికి నీకు దానివల్ల ఫాయిదా ఏం కాలే. సో అది ఇంకా నీకు ఎక్స్పెన్స్, అప్పు లాగానే ఉంటుంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా లెఫ్ట్ సైడ్ లయబిలిటీ కింద రాస్తావు. ప్లస్ నీకు క్యాపిటల్ అని ఒకటి ఉంటుంది, క్యాపిటల్ కూడా నీకు లయబిలిటీ కిందే రాస్తావు. క్యాపిటల్ అంటే ఏంటిది, ఇప్పుడు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ ఒక సపరేట్ ఎంటిటీ అనుకోవాలి, దాని ఓనర్ ఒక సపరేట్ ఎంటిటీ అనుకోవాలి. బిజినెస్కి నువ్వు మనీ ఇస్తే బిజినెస్ వర్క్ అవుతుందిగా. సో బిజినెస్ ఓనర్కి అప్పు ఉంటుంది, ఆ అప్పుని క్యాపిటల్ అని అంటారు. సో క్యాపిటల్ని కూడా లయబిలిటీ కింద రాస్తాం. అడ్జస్ట్మెంట్స్లో కానీ ఎక్కడైనా కానీ డ్రాయింగ్స్ అని ఇస్తారు. డ్రాయింగ్స్ అని ఇచ్చినారంటే అది ఓనర్ బిజినెస్ నుంచి తీసుకునే మనీ ఆర్ గూడ్స్, దాని వాల్యూ ఇస్తాడు. ఆ వాల్యూని నీ క్యాపిటల్ నుంచి సబ్ట్రాక్ట్ చేసుకోవాలి ఎప్పుడు, లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్లో రాసుకున్నప్పుడు.